నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నంబర్ 8096448525. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల 2వ వారంలో వృషభ రాశి వారిని కాలతన్నిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. నమ్మలేని రాజయోగం పట్టబోతోంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది. అసలు అక్టోబర్ నెల 2వ వారంలో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మీకు ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయ, దాన గుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలవారుగా ఉంటారు. ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ నెల 2వ వారంలో అంటే అక్టోబర్ నెల 2వ వారంలో మీరు మునుపనడు కూడా చూడలేనటువంటి అద్భుతాలు చూస్తారు. శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రారంభించిన పనులలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. మీ సామర్థ్యం, పనితీరుకు అభినందనలు లభిస్తాయి. ఇష్ట దైవ ధ్యానం మీకు శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుంది. సర్వశ్రేష్టమైన కాలం కొనసాగుతుంది. అదృష్ట యోగం మీకు తోడుంటుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీలక్ష్మి ఆరాధన శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కోరుకున్నది లభిస్తుంది. మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మీ జీవితం అయితే మారిపోతుంది. చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఈ వృషభ రాశి వారికి కెరియర్ పరంగా ఈ సమయం అంతా కూడా బాగుంటుంది. దినచర్య, క్రమశిక్షణ మరియు పెండింగ్లో ఉన్న పనులపైన దృష్టి పెడితే మీకు మేలు జరుగుతుంది. అంతేకాదు మీరు ఈ సమయంలో మీ యొక్క బ్యాక్లాగ్లను కూడా క్లియర్ చేయడానికి మీకు కుజుడు శక్తిని అందిస్తున్నాడు. కానీ సహోద్యోగులతో విభేదాలను అయితే నివారిస్తాడు. మీ బుధుడు డాక్యుమెంటేషన్ మరియు ఫాలో అప్లకు సహాయం చేస్తాడు. అక్టోబర్ 24 నుండి కూడా బుధుడు సమావేశాల్లో దౌత్య అవసరం చివరి వారం సానుకూలమైన మలుపు తెస్తుంది. అప్పటి వరకు కూడా మీ యొక్క ప్రయత్నాలను స్థిరంగా ఉంచండి. ఈ నెల ఉద్యోగ మార్పు నిర్ణయాలను నివారించండి. ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది. అదనపు ఆదాయం సూచింపబడుతుంది మరియు పెట్టుబడులు మంచి రాబడిని కూడా ఇవ్వవచ్చు. 2వ వారం తర్వాత ఆదాయంలో వృద్ధిని కూడా మీరు చూడవచ్చు. మీరు వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలని ఆలోచనలు ఉన్నట్లయితే కనుక దానిని వచ్చే నెల వరకు కూడా వాయిదా వేయడం మంచిదే. లేదా సరైన ధృవీకరణ తర్వాత చివరి వారంలో మాత్రమే మీరు నిర్ణయించుకోవడం మంచిది. ఈ 4వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో సూర్యుడు. అక్టోబర్ 18 నుండి 3వ ఇంట్లో బృహస్పతి ఉన్నంత స్థానం నైపుణ్య మెరుగుదలలు మరియు చిన్న ఉత్పాదకత కొనుగోళ్లకు కూడా మద్దతు ఇస్తుంది. కుటుంబ పరంగా మీరు మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామితో సంబంధాలు కుదుర్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. పాత సమస్యలన్నీ కూడా తొలగిపోవచ్చు. స్నేహితుల మద్దతు కూడా మీకు కనిపిస్తుంది. పిల్లలు వారి యొక్క రంగాల్లో కూడా చక్కగా రాణిస్తారు. మీ యొక్క ప్రియమైన వ్యక్తికి మీ యొక్క భావాలను వ్యక్తపరచాలి అని అనుకున్నట్లయితే కనుక దానిని చివరి వారం లేదా వచ్చే నెల వరకు కూడా వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే బలహీనత ప్రభావాలు మరియు కుజుడు నెలాఖరులో 7వ స్థానానికి మారడం చేత అనవసరమైన సమస్యలు అయితే మీకు ముందుగానే తల ఎత్తే ప్రమాదం అయితే ఉంది. ఆరోగ్యపరంగా సగటు కంటే ఎక్కువ
తల మరియు కడుపుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు గురి చేయవచ్చు. ఆహారపు అలవాట్లతో జాగ్రత్తగా ఉండండి. అపరిశుభ్రమైన లేదా క్రమరహిత ఆహారాన్ని నివారించండి. 3వ వారం నుండి కూడా ఆరోగ్యం మీకు మెరుగుపడుతుంది. దినచర్య, హైడ్రేషన్ మరియు నిద్రను కొనసాగించండి. చివరి వారంలో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వ్యాపారవేత్తలు 3వ వారం నుండి కూడా మెరుగైన ఆదాయం మరియు వృద్ధిని చూస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు మరియు ఊహాగానాలకు ఇది మంచి నెల కాదు. ఒప్పందాలను స్పష్టంగా ఉంచండి. అక్టోబర్ నెల 27 నుండి కూడా కుజుడు 7వ తేదీకి వెళుతున్నందువలన పెద్ద రిస్కులు తీసుకోకుండా ఉండండి. చిన్న పెట్టుబడులకు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు మంచి సమయాన్ని గడుపుతారు, కానీ వారు మానసికంగా చాలా బలంగా ఉండాలి. కొన్ని పరిస్థితులు మీకు ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గించవచ్చు. ఆశించిన ఫలితాలను పొందడానికి కష్టపడి పనిచేయండి. పరీక్షా హాలు నుండి తొందరపడి బయటకు వెళ్ళకండి. చివరి వరకు కూడా కూర్చొని మీ యొక్క ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేయండి. అక్టోబర్ 18 నుండి బృహస్పతి దృష్టిని కేంద్రీకరించడానికి మరియు ప్రశాంతమైన అధ్యయన వాతావరణానికి మద్దతు అనేది ఇస్తుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వృషభ రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారి సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు చాలా దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని వలన మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన మీకు నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాలు వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. అయితే ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. వీరు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు వర్తిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పవచ్చు. ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం తగ్గిపోతుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.